ఏయ్, సరిగ్గా నడవచ్చు కదా, ఎందుకు అలా నడుస్తున్నావు? సప్తపది వేస్తున్నాను. నోరు మూసుకుని పదా. వల్లి, నాకు సాయం చేస్తావా? చెప్పేంటో. సందు చివరికి వెళ్ళగానే నువ్వు ఆగిపో. నేను ఆయన ఇద్దరం కలిసి వెళ్తాం. ఇద్దరే వెళ్తారా? మీ పక్కన నేను లేకపోతే పక్క పక్కనే మిమ్మల్ని చూసి ఊళ్ళో వాళ్ళు ఏమనుకుంటారు? జంట బాగుందంటారు. ఇప్పుడు ఆవాలిస్తారు, పెళ్ళప్పుడు అక్షంతలేస్తారు. చింతమాన్ దగ్గర, వేప చెట్టు దగ్గర వెయిట్ చేయవే, మేము వెళ్ళొస్తాం. ప్లీజ్ వల్లి. వద్దు టిప్పు, ప్లీజ్. ఏ, నువ్వు ఇంకేం మాట్లాడుకో. బాయ్ బాయ్. ఏయ్, టిప్పు! దీని ఆటలు కట్టాలంటే నువ్వే దిగి రావాలి కార్తికేయ. హలో చెన్నై. మురుగా, మీరా? రావాలని కోరుకున్నావు కదా, వచ్చాను. వచ్చి మంచి పని చేశారు పెరియబాబు. మీరుంటే టిప్పు కొంచెం కంట్రోల్లో ఉంటుంది. పెళ్ళయ్యేదాకే తను అల్లరి, తర్వాత తన వెంట భాస్కర్ ఉంటాడు, కామ్గా ఉంటుంది. పద. మీరేమో భాస్కర్ అనుకుంటారు, టిప్పు ఏమో భరణి అనుకుంటుంది. ఇదెక్కడుంది? త్రిపుర, ఇలా పక్క పక్కనే నడుస్తూ అడుగులేస్తే నీకేమనిపిస్తుంది? భయం వేస్తుంది. నువ్వు నా పక్కనుంటే అనుమానం, వెనకనుంటే గౌరవం. భయపడతావెందుకు? ఎవరేమనుకుంటే మనకేంటి? వెనకాల మీ అన్నయ్య కూడా వస్తున్నాడు. వల్లి పిల్లి అన్నయ్యని వెంట పెట్టుకుని వచ్చినట్టుంది. సా రి గా మా పా ద ని. సప్త స్వరాలు, 7 అడుగులు. ఇదేంటి వెనకాలే వస్తుంది? సడన్ గా నన్ను నెట్టేసి పారిపోదు కదా, ఓ పని చేసినా చేస్తుంది. ఏంటి పెరియబాబు కొంచెం తేడాగా బిహేవ్ చేస్తున్నాడు? కనిపించదు కానీ చెన్నై చాలా రొమాంటిక్. ఎన్నా ఈ ఒండుమిల్ల నడు. ఎవరే ప్రేమను మాయంది, ఎవరే ఈ హాయికి హృదయము చాలంది. సారీ. పర్లేదు, పట్టుకోగలిగాను కదా. ఎవరే నిన్నే నా వైపు నడిపే, నా ఊహల మధురోహల హరివిల్లు నింపే, తీయ తీయని నిమిషాలే నీలోన వంపే, నా ఒంటరి కాలాన్నే నీతోన చెరిపే, ఆ దైవమే నాకు చెప్పింది ఎప్పుడు. ఏంటి, ఏం చేస్తున్నావు? పడబోతే పట్టుకున్నాను. తూర్పు నుండే 11 ఇళ్లలో అడగమన్నారు కదా, ఇక్కడి నుంచో మొదలు పెడదాం. పదండి, పద. నమస్కారం అమ్మా.
త్రిపుర పెళ్లికి ఏ అడ్డంకం రాకూడదని దిష్టి తీస్తున్నాం. పిడికెడు ఆవాలు తెచ్చివేయండి. వెళ్ళొస్తామమ్మా, పదండి. త్రిపుర, నీ పెళ్ళికి ఏ ఆటంకం రాకూడదని ఇలా చేస్తున్నాం కాబట్టి నువ్వు అడిగితేనే బాగుంటుంది. అలాగే అన్నయ్య. పిన్ని, మా పెళ్ళికి ముందు దిష్టి తీస్తున్నాం, అందుకే పిడికి ఆవాలు వేయండి. వెళ్ళొస్తాం పిన్ని. వెళ్ళొస్తామండి. ఊళ్ళోకి వెళ్ళిన వారు వచ్చేస్తున్నారు. 2 జంటలుగా వచ్చారు, చూసారా? అదే చెల్లెళ్ళు వెంట అన్నయ్యలు వెళ్లారు అంటున్నాను. ఇంట్లోనే దిష్టి పెట్టేవాళ్ళున్నారు. త్రిపురకి పెళ్ళవుతుంది కదా. నాకు అవ్వలేదని గుర్తు చేయక్కర్లా. త్రిపుర పెళ్లి కూడా ఎలా అవుతుందో చూస్తారుగా. ఆవాలు తీసుకొచ్చాం పాటి. దిష్టిదా తీయడానికి చిటికుడు ఉప్పడిగినా ఎవరెవరు? అట్లాంటిది మీరు ఆవాల్దా తీసుకొచ్చినారంటే త్రిపురమ్మకి దిష్టిదా ఎక్కువ ఉన్నట్టు అర్థం. ముందు ఎర్ర నీళ్లతో దిష్టి తీశాకే వాటిని తాకాలి. 3 సార్లు ఎడం వైపుకు తిప్పి పారబోయి కృష్ణవేణి. అలాగే అత్తయ్య. గాయత్రి, వెలిగించు. అమ్మా త్రిపురమ్మ, ఆ మూటని ఇంటి గుమ్మానికి కట్టాలి. కాబోయే పెళ్లి కూతురు ఇంటికి మూటలా కట్టరాదు. కన్నె ముత్తైదు ఇంకెవరైనా కట్టొచ్చు. అయితే ఇదిగా పెళ్లిగాని ప్రమిలుందిగా, తనతో కట్టించండి. ఏంటయ్యా పెళ్లి కానీ అని దీర్ఘం తీస్తున్నావు? నీకయిందా? లేదు. మరి నన్నెందుకంటావు? అయినా నిన్ను పెళ్లి కాని నంబి అనరే. బ్రహ్మచారికి గూఢచారికి తేడా లేదు అంటే నేను గూఢచారినా? కాదా? ఎక్కడేం జరుగుతుందో గుంటనక్క తెలుసుకునే వాళ్ళని అలాగే అంటారు. చూసారా అత్త, చూసారా? చూస్తూనే ఉన్నాను. ఊరుకోండి ముందు. నిన్నింకా కన్య అనుకోవడం అమాయకత్వం. 30 ఒడిలో పడ్డదానివి. ముత్తైదు అని మాత్రం చెప్పుకోవాలి. కాబోయే పెళ్లి కూతురు త్రిపురకు దిష్టి తీసే కన్నె ముత్తైదువు సత్యవల్లినే. అమ్మ వల్లి, మీ ఫ్రెండ్కిదా దిష్టి తగలకూడదని ఆవాల మూటదా తీసుకెళ్లి గుమ్మానికిదా కట్టు. అలాగే పాటి. దిష్టి మూట కట్టకముందే అల్లుడు గారు వచ్చారు. మూట పనిచేస్తుంది కృష్ణక్క. అల్లుడుగారు వచ్చారు కానీ వారి మావగారు కాశీనాథ్ బావనే రాలేదు. ఎక్కడున్నారో చెప్పండి, నేనే వెళ్ళి తీసుకొస్తాను. యాడుంటాడు? ఏదో పాడుబడ్డ బావిలో పడుంటాడు. ఏంటా మాటలు? నేను కృష్ణవేణక్క కుంకుమ గురించి మాట్లాడలేదత్తా. ఏ పాడుబడ్డ బావిలోనో పేకాట సభ్యుల మీటింగ్ ఏర్పాటు చేసుకొనుంటారు అని అంటున్నానంతే. ఇక్కడ లేని వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడతావు? వీడేమైనా నా మొగుడా? నేనేమైనా వీడికి పెళ్ళాన్నా ఇలా దబాయిస్తున్నాడు? భాస్కర్ బాబు కూడా టైంకి వచ్చినాడు. ఆవాల మూట కట్టవల్లి. వధువర్లకి దిష్టిదా తగలకుండా ఉంటాది. చిన్నబాబు, అక్కడ స్టూల్ వేయ్. వల్లి, 1 నిమిషం దా ఆగు వల్లి. ఏంటి పాటి? పెండ్లు కూతురు కోరికేమిటో అడిగి
అది నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని చెప్పి ఆ అవాల మూటలా కట్టాలి. మీ ఫ్రెండ్ మనసులో ఉన్న కోరికేమిటో అడుగు సత్యవల్లి. ఆమా టిప్పు, నీ మనసులో ఉన్న కోరికేంటో చెప్పు. నా కోరికేంటో వల్లికి తెలుసునానమ్మా. మురుగా, తెలుసా అంటే అదేగా అనాలి. మురుగా అంటావింటి వల్లి? మీ ఇద్దరికీ తెలిసిన ఆ కోరికేంటో మాకు చెప్పండి. అందరి ఆశీర్వాదంతో అది త్వరగా నెరవేరుతుంది. వింత కోరికై ఉండకూడదు, అర్థమైందా? అమ్మా, అది తీరని కోరికైనా సరే పెళ్లి చేసుకుని వెళ్ళిపోతున్న చెల్లెల కోరిక తీర్చడం ఈ అన్నయ్య బాధ్యత. కార్తికేయ, మా అన్నయ్య కావాలని అడిగితే ఏం చేస్తారు స్వామి? నీ కోరికేంటో చెప్పమ్మా. త్రిపుర సిగ్గుపడుతుంది కానీ నువ్వు చెప్పు వల్లి. అవసరమైతే చెప్పొచ్చు, అనవసరంగా చెప్పి ఇబ్బంది పడటం ఎందుకండి? త్రిపుర, వళ్ళీ కాదు గాని ముందు నువ్వు సిగ్గుపడకుండా చెప్పు. చెప్పేస్తున్నాను. చెప్పు త్రిపుర. నేను ఆయన్ని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. ఎన్ని అడ్డంకులు వచ్చినా పెద్దలు నిర్ణయించిన ముహూర్తానికి మా పెళ్లి జరగాలని కోరుకుంటున్నాను. పెళ్లి సంబంధం ఖాయమవగానే నువ్వు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నావో నాకు అర్థమైంది త్రిపుర. నీ అన్నది నిన్ను కదరా మొగడా, నా కుంకుమరినని. ఇంతమంది ముందు చెప్తున్నాను, నేను నిన్ను నా కంటి పాపలా చూసుకుంటాను. నా కోసమే నువ్వు పుట్టావనుకుంటాను. నీలాంటి వాడితో మా అమ్మాయి పెళ్లి జరగబోతుందంటే త్రిపుర ఎంతో పుణ్యం చేసుకుని ఉండాలి బాబు. తనకన్నా నేను అదృష్టవంతుండండి. ఎందుకంటే పెళ్లి తేదీ ఖరారైన తర్వాత నాకు అమెరికాలో జాబ్ వచ్చింది. చాలా మంచి వార్త చెప్పావు భాస్కర్. చూసినావమ్మా, దిష్టి మూట కడదాం అనుకున్నారో లేదో నల్ల వార్త విన్నారు. అయితే మా చెల్లెలు పెళ్లి చేసుకుని అమెరికాకు వెళ్ళిపోతుందన్నమాట. 10 అడుగులేస్తే పక్కింటికి వెళ్ళొచ్చు. అమెరికా వెళ్ళాలంటే ఎంత దూరం, ఎంత బాధో తెలుసా అన్నయ్య? బావగారికి మంచి ఉద్యోగం వస్తే నీ లైఫ్ కూడా బాగుంటుంది కదా. ఖచ్చితంగా బాగుంటుందండి. టిప్పు అమెరికా వెళ్ళాలి. మేము అమలాపురం వెళ్ళాలంటేనే ఏ 6 నెలలకో వెళ్తాం. అలాంటిది టిప్పు అమెరికా వెళ్ళిపోతుందంటే ఎంత అదృష్టమో. సరే గాని ముందు నేను చెప్పిన కోరిక అర్థమైంది కదా? అది ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా నెరవేరాలని కోరుకుంటూ దిష్టి మూట కట్టువల్లి. కట్టండి. త్రిపుర కోరిక నెరవేరాలని నేను కూడా కోరుకుంటున్నాను. మీరు కూడా కోరుకుంటున్నారా? అదేంటి అలా అంటావు? యక్ష ప్రశ్నలు వేండా. వల్లి, త్రిపురమ్మ కోరిక నెరవేరాలంతే. త్వరగా కట్టు. మురుగా, ఇప్పుడు ఈ మూట త్రిపుర కోరిక తీరాలని కట్టాలా? అది నా చేత్తో. అయ్యో, పదండి. ఈ మూట కట్టడం కాదే, నేను మూట కట్టి అమెరికాలో పడేయాలి. స్పష్టంగా చెప్తూ ముడివేయి సత్యవల్లి. అలాగేనండి.
త్రిపుర మనసులో ఉన్న కోరిక నెరవేరాలని భగవంతుణ్ణి కోరుకుంటూ ముడివేస్తున్నాను. త్రిపుర మనసులో ఉన్న కోరిక నెరవేరాలని భగవంతుణ్ణి కోరుకుంటూ ముడివేస్తున్నాను. ఇక నేను బయలుదేరుతానండి. ఇంట్లోకి రాకుండా అలాగే వెళ్ళిపోతావా భాస్కర్? అర్జెంట్ పనుందండి. అమెరికా వెళ్లే ముందు వీసా అప్లై చేయాలి. త్రిపుర కూడా జిఆర్ఈ ఎగ్జామ్ పాస్ అవ్వాలి. ఎగ్జామా? అవును. ఈ కవర్లో అన్ని డీటెయిల్స్ ఉన్నాయి త్రిపుర. జిఆర్ఈ ఎగ్జామ్ పాస్ అవ్వాలి, ఇంగ్లీష్లో ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాలి. చిన్న చిన్న పరీక్షలంతే. ఇంకా అయినట్టే. త్రిపురకి భాస్కర్ అంటే ఇష్టం. అతని కోసం ఏదైనా సాధిస్తుంది. నీ ప్రేమ గెలవాలంటే, నన్ను గెలుచుకోవాలంటే నువ్వు పాస్ అవ్వక తప్పదు త్రిపుర. వెళ్ళొస్తానండి. వస్తాను. అమ్మగారు మేము వెళ్ళొస్తాం. వల్లి వా అమ్మా, పద. బాగా ప్రిపేర్ అవ్వు టిప్పు. పక్కింటి అమ్మాయి ఇప్పుడు అమెరికా అమ్మాయి అయ్యింది. రాత్రిపుర నిస్స కాదు, నస్స. గోవుల్ని కట్టేశారమ్మమ్మా. తాడు తెంచుకుని పారిపోయేలా పాడకు. ఆవుదా పాలిస్తే ఈ అమ్మాలిదా అమృతగానం ఇస్తదే. ఈ పేడదా ఆ బొచ్చులో వేసేటప్పుడు వచ్చే శబ్దం కూడా వినసొంపుగా ఉంటాది. పేడ కంపు ఇదైనా భరించవచ్చు, నీ పాట కష్టం. ఏ వల్లి, ఇట్రా. స్వీట్ గా ఉండే వాయిస్ హార్డ్ గా ఉందేంటి? ఏమైంది టిప్పు? అర్జెంటుగా నేను మర్డర్ చేయాలనుకుంటున్నాను. మురుగా, అంతటి దుర్మార్గపు ఆలోచన నీకెందుకొచ్చిందో తెలుసుకోవచ్చా? హత్య చేసి జైలుకన్నా వెళ్తాను కానీ అమెరికాకు మాత్రం వెళ్ళదలుచుకోలేదు. మీ అన్నయ్య ఎక్కడా? వల్లి, ఆవుదా మూత్రందా పోస్తుందేమో, చెంబు తీసుకొని పట్టిదా ఉంచు. నీ పాటకది మూర్చిపోతుంది. మూత్రం ఎక్కడ పోతుంది? ఏమిటో అవరోహణ నుంచి ఆరోహణ దాకా వెళ్ళలేకపోతున్నాను. ఈ ముసల్ది వెళ్ళలేకపోతున్నానంటుంది పైకా. మురుగా, అలా అనకు టిప్పు. పాటి సంగీత సాధన కోసం పాటలు పడుతుంది. చూసావా, 60 ఏళ్ల నుండి ఆత్మవిశ్వాసం కోల్పోకుండా ప్రాక్టీస్ చేస్తూనే ఉంది. ఏదో ఒక రోజు తనకు ఊళ్ళో కచేరీ పెట్టించాలనే కదా ప్రయత్నం. అవును టిప్పు, ఇంటి ముందు తన పాడ పెట్టేలోపు ఊళ్ళో వాళ్ల ముందు తన కచేరీ పెట్టాలనేది పాటి కోరిక. నీకు సిగ్గు, శరం, బుద్ధి, జ్ఞానం, దయ ఉన్నాయా లేదా చెప్పు. ఉన్నట్టుండి నన్ను తిడతావేంటి? వల్లి, ఇంకొకదా గంప తీసుకురా. గోమాతలు పేడదా ఎక్కువదా వేస్తున్నాయి. నువ్వుండమ్మమ్మా, ఇక్కడిది నన్ను తిడుతుంది. తిడతానే, నిన్నింకా బాగా తిడతాను. బామ్మగారు తన పాట మీద నమ్మకంతో ఇన్నాళ్ళు ప్రయత్నిస్తూనే ఉన్నారు. అలాంటిది కుంకుమభరణ మీద నాకున్న ప్రేమ, నా పట్టుదల, ప్రయత్నం ఇవన్నీ వదిలేసుకోమంటావే? బెస్ట్ ఫ్రెండ్ అయ్యుండి నన్ను నాట్ ఎంకరేజ్ చేస్తున్నావు. ఏయ్ మెంటల్, నేను నీ బెస్ట్ ఫ్రెండ్ అవడం కన్నా ముందు భరణికి చెల్లెల్ని అనకూడదు. కానీ పార్టీ లోకం వదిలి వెళ్ళడానికి ఇంకో 10 ఏళ్ళు పడుతుంది. కానీ నువ్వు పెళ్లి చేసుకుని ఇల్లు వదిలి వెళ్ళడానికి 2 నెలలే టైం ఉంది. మా పార్టీ సాధన చేసి గెలిస్తే 10 మంది చప్పట్లు కొడతారు. నువ్వు పిచ్చి పనులు చేసి పంచాయతీలో నిలిస్తే అందరూ తిడతారు, కొడతారు. వల్లి, చీపురుదా తీసుకురా. మళ్ళీ పిలిస్తే తిట్టేస్తాను పార్టీ. కోపందా వేండా? చూడు, గోమాతలు ఎంచక్క నా పాటదా వింటున్నాయి.
హెల్ప్ చేయమంటే కోపడతావేంటి? నా పట్టుదలని పిచ్చంటావా? నా ప్రేమని మెంటల్ అంటావా? వాచ్వల్లి నా పొజిషన్లో నువ్వున్నా నీకు ఇలాంటి సిచ్యువేషన్ ఎదురైనా నేను నీకు హెల్ప్ చేసేదాన్ని, ఇలా డ్రాప్ అయ్యేదాన్ని కాదు. తిట్టినా కొట్టినా నీకేడు ప్రాదు కదా, ఇవాళ్ళెందుకు ఏడుస్తున్నావు? అనవసరంగా సీన్ క్రియేట్ చేయకుటిపో. నేనెంత గాఢంగా ప్రేమిస్తున్నానో చెప్తున్నాను, అర్థం చేసుకోమని అడుగుతున్నాను. నేను ఇలా బ్రతిమాలుతుంటే నీకు చీప్గా ఉందా? ముందు మీ అన్నయ్యని రమ్మను, అటో ఇటో తేల్చేసుకుంటాను. పిచ్చి వేషాలు వేస్తే మీ అన్నయ్యని పిలుస్తాను. బెదిరిస్తున్నావా? దమ్ముంటే పిలుస్తాను. దమ్ముంటే కాదు, మీ అన్నయ్య ఉంటే వస్తాడు. పెరియబాబు, పెరియబాబు!